ఆ భంగిమ నుంచి నిదానముగా పైకి లేచి చేతులు వెనక్కు పోయేటట్లుగా వెనక్కు చాచి, అంటే గాలి తీసుకుంటూ పైకి లేవాలి. ఈ విధంగా తిరిగి మరలా నమస్కార భంగిమలోకి రావటం. ఇప్పుడు ముందుగా రాసుకోండి మత్స్యాసనం. మత్స్యాసనం, మత్స్యం అనగా చేప. చేపలాగా చేసే ఆసనములో 2-3 రకాలుగా 2-3 విధాలుగా చేయవచ్చు. ఇక్కడ అమ్మాయి మీకు చేసి చూపిస్తుంది. చేయనా, మొదలుపెట్టమ్మా. చూడండి, చక్కగా వెల్లకిల్ల పడుకొని ప్రశాంతంగా ఆనందంగా పడుకోండి. కుడి కాలు ఎడమ మోకాలి పైన పెట్టి చూడండి, తల ఆ విధముగా వెనుకకు వంచి చేతులను ఇలా పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? శిరస్సులోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇందులోనే ఆ పాదము తీసివేసి ఈ పాదం మార్చునా చూడండి. ఇదిగో ఇప్పుడు ఎడమ కాలు కుడి తొడ మీద పెట్టి ఇదే భంగిమలో ఉండటం. ఇది ఒక 2 విధానాలు. తర్వాత 2 కాళ్ళు చాపి ఉంచటం. చాపమ్మా, ఇది ఒక విధానము ఈ మత్స్యాసనంలోనే. తరువాత ఇందులో పద్మాసనం వేసి ముందు కూర్చొని ఆ తరువాత మత్స్యాసనంలోకి వెళ్ళటం రెండవ విధానం. పద్మాసనము వేసుకొని ఆ తరువాత మత్స్యాసనంలోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అమ్మాయి చూపిస్తుంది మీకు. చూడండి, ఇలా వెల్లకిల నిదానముగా పడుకొని తల మాడు భూమి తల్లికి ఆనుకునే విధంగా సరి చేసుకొని ఇప్పుడు చేతులను ఈ 2 కాళ్ళ 2 పాదాల బొటన వేళ్ళు పట్టుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి మత్స్యాసనం. ఈ మత్స్యాసనం ద్వారా మధురాతి మధురమైనటువంటి సౌందర్యాన్ని మానవులు పొందవచ్చు. తరువాత రెండవది వ్రాసుకోండి. రెండవ ఆసనము యోగముద్రాసనము. ఇందులో కూడా ఇలాగా కాళ్ళు వెనక్కు పెట్టి అనగా వజ్రాసనములో కూర్చొని చేతులు 2 వెనుకకు పట్టుకొని పొట్టలో ఉన్న గాలి మొత్తాన్ని బయటకు విడిచి నిదానముగా ముందుకు వంగుతూ తలను భూమి తల్లికి ఆనిస్తూ వెనక చేతులను పైకెత్తాలి. తలను భూమి తల్లికి ఆనిస్తూ చేతులను పైకి ఎత్తాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి నిదానముగా చేతులు కిందకి దించుతూ గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి. గాలి తీసుకుంటూ నిదానముగా ఇలాగా ఒక 4-5 సార్లు ఈ అభ్యాసాన్ని చేయండి. తర్వాత ఇది ఎవరి సుఖం అంటే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు క్రమంగా లావు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా సుఖాసనంలో కూర్చొని చేతులు కట్టుకొని పొట్టలో ఉన్నటువంటి గాలిని పూర్తిగా వదులుతూ నిదానముగా తలను భూమి తల్లికి ఆనించి చేతులను పైకెత్తాలి. ఉండగలిగినంతసేపు ఉండి చేతులను కిందికి దించుతూ తలను పైకెత్తుతూ గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి చక్కగా. ఎంత అద్భుతమైనటువంటి ఆసనం! ఒక్క యోగాసనము, ఇప్పుడు అమ్మాయి చూపించినటువంటి యోగాసనము ద్వారా ఎన్నో వ్యాధులలో నుంచి, శిరస్సుకు సంబంధించినటువంటి 100,000,000 వ్యాధులలో నుంచి బయట పడగలిగినటువంటి అవకాశం ఉంది. అశ్రద్ధ చేయవద్దు. ఈ ఆసనాన్ని చక్కగా మీరు అలవాటు చేసుకుని ఆచరించండి. ఇప్పుడు మనం ముఖ సౌందర్యం కోసం ప్రాణాయామం ఎలా చేయాలో ఇక్కడ మన యోగాచార్యులు విశ్వనాథం గారు, అదేవిధంగా ఈమె కూడా యోగాభ్యాసాన్ని హైదరాబాదులో కొన్ని వందల వేల లక్షల మందికి నేర్పుతూ ఉన్నటువంటి ఆచార్యురాలు. తను కూడా వీరిద్దరూ ఇప్పుడు మనకు కావలసినటువంటి ఈ ముఖ సౌందర్య సాధన ప్రాణాయామ విధానాలను చెబుతూ ఉన్నారు. మీరు చక్కగా చూస్తూ నేర్చుకోండి. ముందుగా మాకు ఎదురుగా సుఖాసనములో కానీ పద్మాసనములో లేదా అర్ధ పద్మాసనములో లావుగా ఉన్నవాళ్ళు వజ్రాసనములో కూర్చోండి. ఇలా కూర్చొని చిన్ముద్ర వేయండి. ఈ ముద్ర మనసును ఏకీకృతము చేస్తుంది. మనసును అటు ఇటు పరిగెత్తనివ్వకుండా మనసును భగవంతుని పైన అనగా శ్వాస పైన లగ్నము చేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల ముందు ఈ ముద్రను ధరించిన తరువాత ప్రాణాయామాన్ని ప్రారంభించాలి. గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే మరలా ఎన్నోసార్లు చెప్పినా మీరు చేయటం లేదు. కాబట్టి మీరు మరలా చేసేంత వరకు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టనే పెట్టం.
ఖచ్చితంగా మీరు ప్రాణాయామాన్ని ఆచరించాల్సిందే. చూడండి, ముందుగా కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కుతో గాలి బాగా లోపలికి పీల్చుకుంటూ మరలా ఎడమ ముక్కు ద్వారానే పూర్తిగా నిదానముగా వదలండి. చంద్రభేదన ప్రాణాయామము. కుడివైపు మూసి ఎడమ నుంచే తీసుకుని ఎడమే వదలాలి. ఇలా కొద్దిసేపు అభ్యాసము చేసిన తరువాత చూడండి, ఇప్పుడు ఎడమ ముక్కును మూసి కుడివైపు నుండి మాత్రమే గాలి లోపలికి తీసుకుంటూ బాగా శరీరమంతా నింపి ఆపాదమస్తకము నింపి నిదానముగా లోపల ఉన్న చెడు పదార్థములతో సహా బయటకు వదిలివేయవలెను. కుడివైపు నుండి మాత్రమే వదిలివేయవలెను. సూర్యభేదన ప్రాణాయామమును ఆచరించడం ద్వారా సూర్యనాడిని, చంద్రభేదన ప్రాణాయామము ద్వారా ఎడమవైపు ఉండేటువంటి చంద్రనాడిని శుద్ధి చేసుకొనవలయును. ఇలా 2-3 నిమిషాలు అభ్యాసము చేసిన తరువాత ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామము 1 నిమిషమైనా చేయండి. 1 నిమిషం లేదా 2 నిమిషాలు. కుడి ముక్కు మూయండి, ఎడమ నుంచి గాలి తీసుకోండి, నిదానముగా నిండా నింపండి. నింపి ఎడమ మూసేయండి, కుడి తెరవండి, మెల్లగా వదలండి. వదిలేటప్పుడు ఎప్పుడు నిదానముగా వదలాలి. వదిలిన కుడి వైపు నుండి తిరిగి మరలా దీర్ఘముగా లోపలకు శ్వాసను తీసుకుని కుడి ముక్కు మూసి ఎడమ వైపు తెరచి నిదానముగా వదిలివేయము. ఈ విధముగా క్రమాభ్యాసము మీద 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు క్రమక్రమంగా పెంచుకుంటూ నిదానముగా ఈ అనులోమ విలోమ ప్రాణాయామ పద్ధతిని ఆచరింపము. అరచేతులలో శరీరములో ఉండేటువంటి అన్ని అవయవాల సంబంధమైనటువంటి నాడుల చివరి భాగాలు ఈ వేళ్లల్లో అమర్చబడి ఉన్నాయి. ఎక్కడ నొక్కితే లివరు అనబడే కాలేయము ఎలా చైతన్యవంతమై మంచి రక్తాన్ని సృష్టించగలుగుతుంది అనేది మనం తెలుసుకున్నప్పుడు చాలా సులభంగా ముఖము ఎప్పుడు పాడుగాకుండా మనం చూసుకోవచ్చు. కుడి చేతిని మోచేతి దగ్గర మడత లేకుండా చాచి మీ కుడి మోకాల మీద పెట్టుకోండి. ఇప్పుడు ఎడమ చేతితో ఈ చిటికెన వేలు అడుగున ఉండే బుడిప పైన ఇక్కడ చూడండి, ఇలాగా మధ్య వేలును అడుగున పెట్టి దానిపైన బొటన వేలి కొనతో గట్టిగా అట్లా నొక్కాలి, వదలాలి. ఇక్కడ నొక్కితే ఇది కాలేయ కేంద్రమును ఉత్తేజపరచి చైతన్యపరచి కాలేయము సక్రమంగా పనిచేయటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఎంతసేపు చేయాలి? భోజనానికి ముందు 2 నిమిషాల పాటు, అంటే 60 నుంచి 70 సార్లు నొక్కి వదలాలి. గుర్తుపెట్టుకోండి, నొక్కేటప్పుడు ఈ మోచేతి దగ్గర వంకర లేకుండా చేతిని చాచి మోకాలి పైన పెట్టుకోవాలి. తర్వాత దీని కింద పిత్తాశయము, ఈ కింద అంటే ఈ గీత ఉంది చూడండి, ఈ గీత పైన ఇక్కడ కాలేయం యొక్క భాగము, దీని కింద పిత్తాశయం ఇక్కడ చూడండి. ఇది ఈ పిత్తాశయం మీద కూడా అడుగున వేళ్ళు ఆధారంగా పెట్టుకొని నొక్కాలి, వదలాలి, నొక్కాలి, వదలాలి. ఇలా 2 నిమిషాలు అంటే 60 నుండి 70 సార్లు నొక్కి 2-3 సెకండ్లు ఆగి వదలాలి. దీనివల్ల కాలేయము పిత్తాశయము 2 కూడా చైతన్యవంతమై చక్కగా మంచి రక్తాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఎడమ చేయి చాచిపెట్టండి ఇందాకట్లాగే. అదే భాగములలో కుడి చేతిలో ఎక్కడ మీరు ఇప్పుడు ఒత్తిడి కలిగించారో ఎడమ చేతిలో కూడా అదే స్థానములో ఒత్తిడి కలిగించాలి. ఈ ఎడమ చిటికెన వేలి అడుగున ఉండే ఈ బొడిప పైన మధ్య వేలును, కుడి మధ్య వేలును ఉంచి పైన బొటన వేలుతో నొక్కాలి, వదలాలి. 1-2 సెకండ్లు ఆగి వదలాలి, నొక్కాలి, వదలాలి. అలాగే దాని కింద ప్లీహము, స్ప్లీన్, ఇది ఎడమ పక్కటెముకల కింద ఉంటాయి. హృదయము, ప్లీహము, వీటిని కూడా మనం 2 నిమిషాల పాటు చైతన్యపరచుకోవాలి.
ఇక్కడ దాకా మీకు గుర్తుంది కదా. మీపై ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి యోగాలను వెలికి తీసి వాటిని మీకు అందించినందుకు మీరు కూడా అంతే విశ్వాసంతో, అంతే ప్రేమతో ఆచార్యులు మాకు చెప్పారు కాబట్టి మేము కూడా కష్టపడి సాధిస్తామని మీరు మనసులో దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని దీనిని మీరు సాధించి వచ్చి మాకు తెలియజేయటమే మేము మీ నుంచి కోరేటువంటి గురుదక్షిణ. వేరే మాకు మీ నుంచి ఏమీ అవసరం లేదని ఖరాఖండిగా మరలా మీకు తెలియజేస్తూ ఇన్ని మంచి విషయాలను మనకు చెప్పినటువంటి దివ్య పురుషులైనటువంటి మన తాత ముత్తాతలైన ఆ మహారుషులకు మన తల్లి భారతమాతకు మనం జయజయలు పలుకుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం. అడుగో అడుగడుగడుగడుగో అడుగో అడుగడుగడుగడుగో ఆయుర్వేద సూర్యుడు ఉదయిస్తున్నాడు. అనారోగ్య అంధకార బంధనాలు తెంచేస్తూ ఆరోగ్య సౌభాగ్య మహాభాగ్యమందిస్తూ అడుగో అడుగడుగడుగడుగో ఆయుర్వేద సూర్యుడు ఉదయిస్తున్నాడు. జనని జన్మభూమి కన్న మిన్న ఏది లేదంటూ భారతీయ ప్రజలలో దేశభక్తి వెలిగిస్తూ విదేశీయ విశృంఖల విష సంస్కృతి విరిచేస్తూ ఆయుర్వేద సాంస్కృతిక విప్లవాన్ని రగిలిస్తూ అడుగో ఆయుర్వేద సూర్యుడు ఉదయిస్తున్నాడు.